హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ మెగా ఆక్షన్ మార్కీ సెట్ 1 and 2 అయిపోయింది అండ్ భారీ రికార్డులు, కొన్ని అద్భుతమైన ట్రయల్స్, కొన్ని సర్ప్రైజ్ పిక్స్, కొన్ని షాకింగ్ డెసిషన్స్, ఇవన్నీ కూడా డ్రామా అనేది చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. అండ్ ఆర్టీఎం డ్రామా కూడా ఫస్ట్ పేరుతోనే స్టార్ట్ అయిపోయింది. సో ఏం జరిగింది ఈ సెట్ 1 and సెట్ 2లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. హర్షదీప్ సింగ్తో స్టార్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ వర్ కంప్లీట్లీ ఫైన్. కమాన్ మావాడే అనేసారు, మాకు వచ్చేస్తాడని చెప్పి ధీమా వ్యక్తం చేశారు, ప్యాడిల్ లేపేశారు, అమౌంట్ సెట్ అయిపోయింది అనుకుంటున్నారు. అంతా అయినప్పుడు ఆర్టీఎం వాడతారని ఆప్షనర్ అడిగిన తర్వాత పంజాబ్ స్టేడియస్, ఎస్ఆర్హెచ్ వేసిన బిడ్ కూడా మళ్ళీ పంజాబ్ స్టేడియస్. 18 crores హర్షదీప్ సింగ్ పంజాబ్కి వెళ్ళాడు. అండ్ ఎస్ఆర్హెచ్ వాస్ వెరీ కీన్ టు హ్యావ్ హర్షదీప్ సింగ్, ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావాలి, కొంచెం యంగ్ ఫెలో కావాలి. అండ్ చాలా అద్భుతమైన బౌలింగ్ హర్షదీప్ సింగ్ ఉంది. T20sలో చాలా వాల్యుబుల్ బౌలర్. కమిన్స్తో సెట్టే బాగా బౌలింగ్ చేస్తాడనే ఆలోచనలో వెళ్ళారు గట్టిగా. ఆల్దో వాళ్ళు రిషబ్ పంత్కి బిడ్ పెంచడానికి వెళ్ళారు, కానీ ఇక్కడ హర్షదీప్ సింగ్ మాత్రం జెన్యూన్గా వెళ్ళారు. హర్షదీప్కి చహల్కి హర్షదీప్ ఆర్టీఎం వాళ్ళ దక్కలేదు వాళ్ళకి. రబాడా గుజరాత్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈసారి మాత్రం పంజాబ్ ఆర్టీఎం కార్డు వాడలా. అండ్ ఐ థింక్ ఇట్స్ అ ఫేర్ డీల్ అని చెప్పుకోవాలి గుజరాత్కి, గెటింగ్ రబాడా ఇన్. చాలా మంచి బౌలర్, ఇప్పుడైతే మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఆల్దో ఐపీఎల్లో ఇంకా కొంచెం ఆ పదును, ఆ ఊపు అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 1-2 years అది మిస్ అవుతుంది. సో హోప్ఫుల్లీ గుజరాత్ టైటన్స్కి ఈసారి తీసుకొస్తాడని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత మొదలైంది బస్ రచ్చ, బిట్టింగ్ వార్, వేరే లెవెల్ వార్. అసలు ఢిల్లీ అండ్ అలాగే పంజాబ్ కొట్టేసుకున్నారు. కుస్తీ పోటీ, అది డౌటే లేదు. కేకేఆర్ కూడా బిడ్ చేసింది అయ్యర్కి. ఇట్ ఈస్ నాట్ దట్ కేకేఆర్ మాకు వద్దు అని కూడా చెప్పాలి. కేకేఆర్ ఏమన్నారంటే అయ్యర్ హ్యాడ్ అన్ ఎక్స్పెక్టేషన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ మేము మీట్ కాలేకపోయాం, బట్ మేము అయ్యర్ కోసం వెళ్తాం, వీళ్ళు లెట్స్ సీ హౌ థింగ్స్ గో అన్నారు. అయ్యర్ యాక్చువల్గా అతని మీద రూమర్స్ వచ్చేది 30 crores అడిగాడు. నిజంగా అడిగానంటే కనుక ఏమాత్రం తప్పు లేదు భయ్యా అనిపించింది. ఏం కొట్టేసుకున్నారు భయ్యా, అసలు మామూలు కొట్టుకోలేదు ఢిల్లీ అండ్ పంజాబ్ వాళ్ళు. ప్యాడల్ టక్ 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 వెళ్తూనే ఉంది. అండ్ చివరికి 26.75కి దే గాట్ అయ్యర్. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళాడు, హర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళాడు. సో ఇద్దరి మీద వాళ్ళు 45 కోట్లు పెట్టారు. వాళ్ళు 110 crores కాస్త ఇట్ కేమ్ డౌన్ టు 65 crores. బట్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్లు మాత్రం 4. సో ఆ రేంజ్లో వాళ్ళు బిడ్డింగ్ చేశారు. అక్కడతో ఆగల, వస్తా వాళ్ళ దగ్గరికి. దెన్ సరే జాస్ బట్లర్ వచ్చాడు. జాస్ బట్లర్ కూడా మంచి వార్ అనేది నడిచింది, అటు ఇటు అని నడిచింది. అండ్ జీటీ మేడ్ ద రైట్ చాయిస్. జాస్ బట్లర్ అస్ ఎ ఫెంటాస్టిక్ బై అని చెప్పుకోవాలి వాళ్ళకి. అండ్ మంచి వారం నడిచింది బిడ్డింగ్ కూడా. ఐ థాట్ ఆర్సీబీ ఇంకొంచెం పుష్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ దే డి నాట్ గో దట్ మచ్. అండ్ మిగతా టీమ్స్ అందరి దగ్గర కూడా ఫైనాన్షియల్ మసల్ అంతగా లేకపోవడం, కొంతమందికి ఫారినర్స్ అవసరం లేకుండా ఉండడం, అవన్నీ కనిపించాయి. అండ్ జీటీ గ్రాబ్ ది డీల్, అది బాగానే ఉంది. ఆ తర్వాత ఓకే, మీకు హర్షదీప్ అయిపోయాడు, మీకు రబాడా అయిపోయాడు, మీకు శ్రేయస్ అయ్యర్ అయిపోయాడు, తర్వాత మీకు ఇక్కడ జాస్ బట్లర్ అయిపోయాడు. అంతా బాగానే ఉంది, అంతా టకటక డబ్బులు తీసేసుకుంటున్నారు, సరిగ్గానే సరిపోతుంది అంతా కూడా. వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో స్టార్క్ సరే ఎటెళ్ళాలి ఏంటి? లాస్ట్ టైం 25 కోట్లు, 25 కోట్లు. ఈసారి ఎటెళ్తాడు? లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రిక్వైర్మెంట్ చాలా గట్టిగానే కనిపించింది. ఆర్సీబీ ఆల్సో బిడ్ ఫర్ స్టార్క్, ఆర్సీబీ ఆల్సో బిడ్ ఫర్ హర్షదీప్. ఒకడున్నాడు, ఏం మాట్లాడుతున్నావు పోయి, ఆర్సీబీ వాళ్ళు ఎందుకు బిడ్ చేస్తారని కామెంట్లు చేశాడు. నీకేనా చెప్పేది? ఆర్సీబీకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి, నాణ్యమైన పేసర్ కావాలని డిసైడ్ అయ్యారు. యష్ దయాల్తో పాటు ఇంకొకటి ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అది చిన్నస్వామి వికెట్. సో వాళ్ళు వెళ్ళడంలో ఎటువంటి తప్పు కనిపించలేదు, ఆ స్ట్రాటజీ కూడా కరెక్టే. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే కనుక వాళ్ళు ఎందుకు దాన్ని పుష్ చేయలేకపోయారని. వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, వాళ్ళు పుష్ చేయలేకపోయారు. ఇక్కడే కాదు, ఇంకో చోటు కూడా పుష్ చేయలేకపోయారు. దాని గురించి మాట్లాడుకుందాం. సమ్హౌ దే వర్ నాట్ ఏబుల్ టు పుష్. అండ్ డీసీకి వెళ్ళిపోయాడు మిచెల్ స్టార్క్. సో ఓవరాల్ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ మార్కీ సెట్లో మీకు రికార్డ్ బ్రేక్ అయిపోయింది, ఒక ఆర్టీఎం జరిగిపోయింది, ఒక ఆర్టీఎం ఎక్సర్సైజ్ చేసుకోకుండా వదిలేశారు. ఏంద్రా ఇది అనుకుంటున్న సమయంలో రిషబ్ పంత్ వచ్చి హోల్డ్ మై బియర్ అన్నాడు. నేను మాట్లాడుతున్నా కదా, నేను ఉన్నాను కదా అన్నట్టుగా రిషబ్ పంత్ వచ్చాడు. బిడ్డింగ్ వార్ జరిగింది అతనికి కూడా. టక ఎస్ఆర్హెచ్ వచ్చి బిడ్ పెంచే ప్రయత్నం చేసింది. నో వే దే వర్ స్పెండింగ్ 20 crores అని రిషబ్ పంత్, డౌటే లేదు అందులో. వాళ్ళు జస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. బిడ్ పెంచుదాం, తర్వాత చూద్దామని. దెన్ దే ఫిగర్డ్ అవుట్ డెస్పరేషన్ ఎలా ఉంది అని. ఎల్ఎస్జీ ఎస్ఆర్హెచ్ బిడ్లో దెన్ ఎస్ఆర్హెచ్ సైడ్ అక్కర్లేదు, మీరు ఉంచుకోండి అని చెప్పారు. 20.75 దగ్గర ఆర్టీఎం యూస్ చేసుకుంటారని ఢిల్లీని అడిగితే ఢిల్లీ సిడియస్. ఇది చాలా కీలకమైన ఒక అబ్జర్వేషన్. రిషబ్ పంత్కి ఢిల్లీకి విషయం చెడింది కాబట్టి రిషబ్ పంత్ ఆప్షన్స్లోకి వచ్చాడు. ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మనీ కోసం రాలేదు ఆప్షన్ నుంచి బయటికి అని చెప్పాడు. సో విచ్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ మోర్ టు ఇట్. మరి ఆ సంథింగ్ మోర్ టు ఇట్ ఏంటనేది తెలియలేదు మనకి.
అది క్యాప్టెన్సీ అవ్వచ్చు, ఇది ఇంకేదన్నా అవ్వచ్చు. ఇదే డీసీ వర్ డెస్పరేట్ టు గెట్ శ్రేయస్ అయ్యర్ దొరకలేదు కాబట్టి ఆర్టీఎం చేశారా, లేదా ముందే రిషబ్కి ఏమైనా చెప్పారా దట్ ఒకవేళ కనుక ఇంత ప్రైస్ కన్నా ఎక్కువ మాకు అవకాశం ఉందంటే కనుక వీళ్ళు ఆర్టీఎం అని ఏమైనా చెప్పారా? వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, వాళ్ళైతే అక్కడ మాట్లాడారు, ఆర్టీఎం అన్నారు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ టప్ అని చెప్తాను 27 crores పట్టుకెళ్ళారు. 6.5 కోట్ల యూనిలేటరల్ ఇంక్రిమెంట్, మబ్బులు ఇడిపోయాయి, తిమ్మ తిరిగిపోయింది ఒక్కడికి. 27 crores రిషబ్ పంత్ ఎల్ఎస్జీకి వెళ్ళాడు. 26.75 ఆవు అనుకుంటే 27 కొట్టాడు రిషబ్ పంత్. అసలు ఈ మార్కీ సెట్ 1లోనే రికార్డ్స్ బ్రేక్ అయిపోయినాయి, మ్యాసివ్ రికార్డ్ బ్రేక్ జరిగిపోయింది. మార్కీ సెట్ 2 స్టార్ట్ అయింది, చహల్ కోసం మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎస్ఆర్హెచ్ జెన్యున్లీ చహల్ కోసం వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళకి నాణ్యమైన స్పిన్నర్ కావాలి. చాలా గట్టి అమౌంట్ దాకా వెళ్ళారు, కానీ ఇంకంతకన్నా పుష్ చేశారంటే వీళ్ళ దగ్గర అమౌంటే ఉండేది కాదు. దే వుడ్ బిన్ 25 26 వచ్చేసేవాళ్ళు. సో అందుకే వాళ్ళు వద్దనుకున్నారు. వాడు పంజాబ్ మాత్రం వదల్లా, మాకు కావాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. సో పంజాబ్ గాట్ ఇన్ హర్షదీప్, పంజాబ్ గాట్ శ్రేయస్ అయ్యర్, పంజాబ్ ఆల్సో గాట్ యుజ్వేంద్ర చహల్. అది వాళ్ళు పిక్ చేసుకున్న టీం. సరే ఓకే, చహల్ నిలిపాడు, ఓకే బాగానే ఉంది. తర్వాత ఏంటి పరిస్థితి? ఇంకా ఆ లిస్ట్లో చాలామందే ఉన్నారు. మిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నారు, సిరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, షమీ లాంటి వాళ్ళు ఉన్నారు, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ పిక్చర్ అంతా ఉంది కదా, ఎటు వెళ్తుంది ఏంటి పరిస్థితి అనుకుంటున్న సమయంలో హైదరాబాద్ సెట్ షమీ బాబు మాకు వచ్చాయన్నారు 10 కోట్లు. ఇక్కడ కొంతమంది ఏంటంటే బిడ్ ఇంక్రీజ్ చేశారు ఆ షమీ కోసం ఐడియా వ్యక్తపరచచ్చు, విచ్ మైట్ ఆల్సో బీ ట్రూ, నేను కాదనట్లేదు. బట్ షమీ ఖచ్చితంగా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎస్ఆర్హెచ్కి ఉన్నాడనే విషయం మాత్రం అర్థమైంది వాళ్ళు బిడ్ చేస్తున్న విధానం చూస్తుంటే. ప్రాబబ్లీ వాళ్ళకి భువీ అండ్ నట్టు మళ్ళీ ఇద్దరిని తెచ్చుకోవచ్చా, లేదంటే ఇంకొక నాణ్యమైన బౌలర్ ఉంటే మనకి బెటర్గా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు. అండ్ షమీ వాజ్ ఎ గ్యాంబుల్, సిఎస్కే కూడా వెళ్ళింది షమీకి, నేను ముందు కూడా చెప్పాను సిఎస్కే గ్యాంబుల్స్ ఆడడంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆ విషయం అనేది కూడా కనిపించింది. అండ్ షమీ ఎస్ఆర్హెచ్కి వచ్చాడు. సో షమీ కమిన్స్ మంచి అటాక్ లాగానే కనిపిస్తుంది. విత్ ది 6th 6వ ప్రాణం కూడా వచ్చింది షమీ ఎస్ఆర్హెచ్ కన్నట్టు చెప్పుకోవాలి. దెన్ అఫ్ కోర్స్ లివింగ్స్టన్ బై వాజ్ ఫెంటాస్టిక్. నన్ను అడిగితే కనుక ఆర్సీబీ వాజ్ వెరీ వెరీ లక్కీ లివింగ్స్టన్ అలా దొరికాడు. సిమిలర్లీ మీకు డేవిడ్ మిల్లర్ ఎల్ఎస్జీకి వెళ్ళడం చాలా చాలా లక్కీ డీల్స్ ఇవన్నీ కూడా. అది ఎల్ఎస్జీ షుడ్ కన్సిడర్ దెమ్సెల్స్ క్వైట్ లక్కీ. అండ్ 7.5 ఫర్ డేవిడ్ మిల్లర్ అనేది ఫైన్ డీల్. లివింగ్స్టన్ కూడా ఆ అమౌంట్కి రావడం అనేది ఇట్స్ ఫైన్ డీల్. స్టీల్ డీల్ అనాలా ప్రాబ్లీ అనొచ్చేమో, కానీ ఫైన్ డీల్ అయితే ఖచ్చితంగా ఫైన్ డీల్ 2. బట్ సిరాజ్ వెంట్ టు జీటీ, ఆర్సీబీ ఆర్టీఎం చేయలేదు, ఆర్సీబీ బిడ్డు వేయలేదు. ఇది సర్ప్రైజింగ్ అనిపించింది. విత్ వాట్ ఎవర్ సిరాజ్ ఆర్సీబీ అండ్ వాళ్ళ రిలేషన్ వల్ల ఎంతవరకు అయితే సిరాజ్ ఆర్సీబీని వాల్యూ చేస్తాడు, ఎంతవరకు కోహ్లీ సిరాజ్ని వాల్యూ చేస్తాడు, ఎంతైతే ఆర్సీబీ సిరాజ్ మీద వర్క్ చేసిందో ఆ బిడ్ వెళ్ళకపోవడం ఏంటబ్బా అనేది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. అయితే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక కదా, డబ్బులు ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మీరు మనం మాట్లాడుకుంటుంటే కేఎల్ వచ్చినప్పుడు సరే ఇంకా డబ్బులు ఉన్నాయి, మొత్తం కేఎల్ రాహుల్ కోసం వెళ్ళిపోతారు ఆర్సీబీ, ఇది డిసైడెడ్ ముందు నుంచి అందరూ అనుకున్నారు. నేను అనుకోవడం, చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు, కొంతమంది ఆల్రెడీ ప్రీ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నారు. ఆర్సీబీ వాళ్ళు ఫీలర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, కేఎల్ మాకు కావాలని చెప్పి అంతా మాట్లాడుకున్న ఎవ్రీథింగ్ వాస్ పిక్చర్ పర్ఫెక్ట్ ఫర్ దెమ్. 14 crores దగ్గర ఎట్లా వదిలేశారు ఆర్సీబీ కేఎల్ అని అయితే అర్థం కాల. డీసీ ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక 4-5 కోట్లు కూడా పెట్టుకొని ఉంటారు, మైండ్లో 20 దాకా పెట్టుకొని ఉంటారు. కేఎల్ రాహుల్ కోసం వెళ్ళొచ్చులే, మన క్యాప్టెన్ కావాలి, శ్రేయస్ అయ్యర్ పోయే, రిషబ్ పంత్ పోయే, ఒక లీడర్ కావాలి మనకి, ఉంటే బెటర్గా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ థింగ్స్లో బాగా సెట్ అవుతాడు అనుకుంటారు. సమయంలో 14కి ఢిల్లీకి వదిలేయడం వాజ్ ఐ థింక్ సమ్హౌ అది ఆ డెసిషన్ వెనకాల రీజన్స్ ఏంటి, అక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఆ థింక్ ట్యాంక్ ఆర్సీబీలో వాళ్ళు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ఎందుకు అట్లా అనుకుంటున్నారు. ఐ అండర్స్టాండ్ దే వాంట్ విరాట్ కోహ్లీ టు బీ ద క్యాప్టెన్, బట్ కేఎల్ రాహుల్ క్యాప్టెన్ కాకపోతే రాడని ఏం చెప్పుండడే. అతను ఈ వాంట్స్ ఫ్రీడమ్ అని అతనే డైరెక్ట్గా చెప్పాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆర్సీబీ కేఎల్ కోసం వెళ్ళలేదు అనేది మాత్రం చాలా సర్ప్రైజింగ్గా, చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎంఐ కానీ, సిఎస్కే కానీ, కేకేఆర్ కానీ వాళ్ళు ఒక రేంజ్ వరకు వెళ్తారు, కానీ ఆ తర్వాత పెద్దగా బిడ్లు చేరి వెనక్కి వచ్చేస్తారని. ఎస్ఆర్హెచ్ కూడా అదే అనుకున్నాను, బట్ షమీ సమ్హౌ దే వెంట్ ఫర్ హిమ్. అండ్ పంజాబ్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా 3 లేపేశారు. ఆ తర్వాత మీకు లక్నో సూపర్ జైంట్స్ ఆల్సో డిడ్ వెల్, జీటీ ఆల్సో డిడ్ వెల్, డీసీ కూడా 2 లేపేసింది. సో మీకు అక్కడ 3 ఎగిరిపోయారు, ఆ తర్వాత మీకు జీటీలో 2 ఎగిరిపోయారు, ఇక్కడ 5 అయిపోయారు. ఈ లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్నే తీసేసుకుంది, తర్వాత మీకు డేవిడ్ మిల్లర్ని తీసుకుంది, 7 అయిపోయారు. అండ్ దెన్ యూ కెన్ సీ షమీ ఇటువైపు వచ్చాడు ఎస్ఆర్హెచ్కి. ఆ తర్వాత మీకు కేఎల్ రాహుల్ అండ్ అలాగే మీకు మిచెల్ స్టార్క్ అటువైపు వెళ్ళిపోయారు. సో ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ ఆప్షన్ సో ఫార్. సర్ప్రైజెస్ ఉన్నాయి, షాక్లు ఉన్నాయి, ఇవన్నీ మనకి కనిపిస్తూనే వచ్చాయి, కాదనట్లేదు. బట్ హర్షదీప్ సింగ్ అఫ్ కోర్స్ అక్కడ
ఏ విధమైతే టోన్ సెట్ చేశాడో ఫెంటాస్టిక్ అనిపించింది హర్షదీప్ సింగ్ ఆ టోన్ సెట్ చేసిన తర్వాత. ఇంకా రిమైనింగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. నెక్స్ట్ మరి బ్యాటర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, ఆ పరిస్థితి ఏంటనేది చూడాలి. మనం మాట్లాడకుండానే స్టార్ట్ అయిపోతూ ఉండొచ్చు. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో. అండ్ ఓవరాల్గా మాట్లాడుకుంటే కనుక రికార్డ్ బ్రేక్ అయింది. ఐ థింక్ కొంతమంది హార్ట్లు కూడా బ్రేక్ అయినట్టున్నాయి.